రాష్ట్రంలో ఏసీబీ దాడులు కొనసాగుతున్నాయి. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలతో వరంగల్ డిప్యూటీ కలెక్టర్ వెంకటరెడ్డి నివాసాలపై ఏసీబీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. గతంలో నల్గొండ జిల్లా మర్రిగూడ తహసీల్దార్గా పనిచేసిన కాలం నుంచి భారీగా అక్రమాలకు పాల్పడినట్లు అభియోగాలు రావడంతో ఈ సోదాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 10 ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు సాగుతున్నాయి. మిర్యాలగూడలో ఉన్న అతని బంధువుల ఇళ్లలో అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఈ దాడుల్లో కీలక పత్రాలు, భారీగా నగదు, బంగారం స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఏసీబీ దాడులు కొనసాగుతున్నాయి. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలతో వరంగల్ డిప్యూటీ కలెక్టర్ వెంకటరెడ్డి నివాసాలపై ఏసీబీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. గతంలో నల్గొండ జిల్లా మర్రిగూడ తహసీల్దార్గా పనిచేసిన కాలం నుంచే భారీగా అక్రమార్కనకు పాల్పడినట్లు అభియోగాలు రావడంతో ఈ సోదాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ పరమేష్ లైవ్ ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. పరమేష్, గీతిగా నల్గొండ జిల్లాలో ఏసీబీ సోదాలు అయితే కలకలం సృష్టిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్రంలో అవినీతి తిమింగలాల వేట కొనసాగుతుంది. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలతోటైతే వరంగల్ డిప్యూటీ కలెక్టర్ వెంకటరెడ్డిని అయితే ఆయన నివాసాలపై ఏకకాలంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఏదైతే గతంలో నల్గొండ జిల్లా మర్రిగూడ తహసీల్దార్గా ఈయన పనిచేసిన కాలం నుంచే భారీగా అక్రమార్జన పాల్పడ్డారని చెప్పేసి అభియోగాలున్నాయి. దీంట్లో భాగంగానే ఏదైతే నల్గొండ మిర్యాలగూడ సంబంధించినటువంటి ఆయన బంధువుల ఇళ్లలో అయితే సోదాలు అయితే నిన్నటి నుండి అంటే రాత్రి నుండి ఇప్పటి వరకు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఈయన బంధువులు సమీప బంధువులు అయినటువంటి మిర్యాలగూడ చైతన్య నగర్ లోని వెంకట సాయిరాం రెసిడెన్సీ అపార్ట్మెంట్ లో ఉన్నటువంటి మార్లీ సుదర్శన్ రెడ్డి, సుజాత ఇళ్లలో అధికారులు క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి ఏదైతే కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. అంతేకాకుండా బంగారంతో పాటు నగదు కూడా స్వాధీనం చేసుకున్నట్టుగా సమాచారం అయితే ఉంటుంది. ఇప్పటికే వీళ్ళకి సంబంధించినటువంటి భారీగా ఆయన ఏదైతే ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నటువంటి సమయంలో భారీగా ఆస్తులు కూడా కూడబెట్టుకున్నారని చెప్పేసి అభియోగాలు ఉన్నాయి. గతంలో ఆయన ఏదైతే మర్రిగూడ తహసీల్దార్ గా పనిచేశారు, ఇప్పుడు ఆయన వరంగల్ డిప్యూటీ కలెక్టర్ గా విధులు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితిలో అక్కడ ఒక స్కూల్ అనుమతి కోసం ఏదైతే లంచం తీసుకుంటుండగా పట్టుబడ్డాడు. అప్పటి నుండి అయితే ఏసీపీ అధికారులు ఈయనకు సంబంధించినటువంటి ఆస్తుల మీదనైతే కన్నేసి వీటికి సంబంధించినటువంటి సోదాలు మొత్తం కూడా నిర్వహిస్తున్నారు. దానిలో భాగంగానే మిర్యాలగూడ, నల్గొండలో అయితే ఏసీపీ అధికారులు చిన్నంగా సోదాలు చేస్తున్నారు. ఇంకా ఎక్కడెక్కడ ఈయన ఆస్తులు కూడా పెట్టారు, ఈయనకు సంబంధించినటువంటి బినామీలు ఎక్కడున్నారనే విషయాల్లో అయితే ఇప్పటికే ఏసీపీ అధికారులు అయితే చిన్నంగా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గీతిక. రైట్ పరమేష్, థ్యాంక్ యూ. తెలంగాణ వ్యాప్తంగా 8 చోట్ల ఏసీబీ సోదాలు చేసింది. హన్మకొండ డిప్యూటీ కలెక్టర్ వెంకటరెడ్డి, అతని బంధువుల ఇళ్లలో ఏసీబీ రైడ్స్ కొనసాగుతున్నాయి. ఇటీవల ఇన్ఛార్జ్ డీఈఓగా ఉన్న సమయంలో ఓ స్కూల్ అనుమతి కోసం 60,000 లంచం తీసుకుంటూ ఏసీబీ చిక్కాడు. అతని ఇంట్లో సోదాలు చేయగా దాదాపుగా 30 లక్షల రూపాయలు నగదు దొరికిందని ఏసీబీ తెలిపింది. ఇవాళ 8 చోట్ల దాడులు నిర్వహించగా మంచిరేవులలో 6 కోట్ల విలువ చేసే విల్లా, భువనగిరిలో ఒక ఫామ్ హౌస్, సరూర్ నగర్ లో ఒక ఇల్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దాదాపు వెంకటరెడ్డి దగ్గర 8 కోట్ల 30 లక్షల విలువైన ఆస్తులు ఉన్నాయని ఏసీబీ జాయింట్ డైరెక్టర్ మురళి తెలిపారు. అర్రమాడ వెంకటరెడ్డి అనే అడిషనల్ కలెక్టర్ హనుమకొండ గారి ఇళ్ళు, అలాగే అతని బంధువులకు సంబంధించిన ఇండ్లు సోదాలు చేయడము జరిగింది. దీనికి ముఖ్య కారణం ఏంటంటే ఒక ప్రైవేట్ స్కూల్ సంబంధించినటువంటి లైసెన్స్ రెన్యువల్ చేయటకు 60,000 డిమాండ్ చేస్తూ మాకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడడం జరిగింది. అదే క్రమంలో అప్పుడు అతన్ని విచారించినప్పుడు కొన్ని అక్రమాస్తులు కలిగినట్టుగా మా నోటీస్కి రావడం జరిగింది. ట్రాప్ అయిన వెంటనే అతని ఇల్లు కూడా సోదాలు చేయడం జరిగింది. అప్పుడు ఒక 30 లక్షల నెట్ క్యాష్ దొరికింది. దాని తర్వాత అతని గురించి కంప్లీట్ ఎంక్వైరీ చేయగా 2008లో కూడా ఇతని మీద ఒక అక్రమాస్తులు కలిగిన కేసు రిజిస్టర్ చేయడం జరిగినట్టుగా గుర్తించాము. దాని తర్వాత ఆ కేసులో ఏసీబీ తరఫున గవర్నమెంట్కి రిపోర్ట్ పంపడం జరిగింది. తర్వాత 2016-17లో కూడా నేషనల్ హైవే ఎక్స్పాన్షన్ స్కీమ్లో ఆ రైతులకు సంబంధించిన కంపెన్సేషన్ ఇవ్వడంలో ఇతను అవినీతికి పాల్పడినట్టు కూడా మా నోటీసుకి వచ్చి ఏసీబీ వాళ్ళు ఎంక్వైరీ చేసి రిపోర్ట్ చేసి గవర్నమెంట్ పంపించడం జరిగింది. ఈ రోజు ఉదయం నుండి జరిగిన సోదాల్లో దాదాపు ఈ వెంకటరెడ్డి గారు అడిషనల్ కలెక్టర్ గారు 8 కోట్ల 30 లక్షల అక్రమాస్తులు కలిగినట్లుగా గుర్తించడం జరిగింది.
దానిలో మంచిరేవుల విల్లా సుమారు 5-6 కోట్ల వర్త్ విల్లా ఒకటి, అలాగే భువనగిరి దగ్గర ఒక ఫామ్ హౌస్, తర్వాత ఇక్కడ సరూర్ నగర్లో ఒక ఇల్లు కూడా కలిగినట్టుగా ఒక 8 ప్లాట్లు కలిగినట్టు మేము గుర్తించడం జరిగింది. ఫర్దర్ గా ఇన్ డెప్త్ డీటెయిల్స్ మేము